10లో ఉంది. 10 నుంచి ఇప్పుడు చూసుకుంటే 5:30 వరకు ఈ గ్యాప్లోనే నడుము పట్టేసింది. తాడేపల్లిగూడెం బస్ అయితే ఎక్కుదాము. ఎక్కి అది 55, 60 కొడుతున్నాడు. సడన్ బ్రేక్లు కూడా కొడుతున్నాడు. ఇక్కడ ఉన్న కాలేజ్ స్కూల్ పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. ఇక్కడ వెళ్ళి వచ్చాడు అంకుల్ దోవల పోగు వేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్లో ఉన్నాం కదా. మనం అయితే జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వరకు అయితే జర్నీ చేద్దాము. అండ్ మన జర్నీలో ఇప్పుడు వచ్చి 267 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము. ఆంధ్ర పల్లె వెలుగు సిరీస్లో మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడెం బస్ అయితే ఎక్కుదాము. ఎక్కి ఎక్స్పీరియన్స్ అవుతాము. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే, నా బ్యాక్ సైడ్ కాదు కెమెరా బ్యాక్ సైడ్ చూసుకుంటే తాడేపల్లిగూడెం వెళ్ళే బస్ అయితే ఉంది. ఈ బస్సు తాడేపల్లిగూడెం జంగారెడ్డిగూడెం, పెద్ద తాడేపల్లి, నల్లజర్ల, పోతవరం, కొయ్యలగూడెం అంట. కొయ్యలగూడెం చూసే ఉంటారు లాస్ట్ బ్లాగ్లో. సేమ్ కొయ్యలగూడెం నుంచి మనం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మన బస్ నెంబర్ FP37TF2323 ఎక్కేద్దాం. సీట్లు అయిపోయేలా ఉన్నాయి. మనమైతే జంగారెడ్డిగూడెం నుంచి అయితే ఇప్పుడే డిపార్ట్ అయితే అయ్యింది మన బస్సు. మన నెక్స్ట్ కొయ్యలగూడెం దాకా అయితే కొంచెం కామ్గా ఉన్నాం. ఇప్పటి వరకు జర్నీ చేసి మనకి పుల్స్ కారిపోయింది. ఇప్పుడు మనమైతే జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వరకు 54 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ కొయ్యలగూడెం నుంచి అయితే వ్లాగ్ తీద్దాం. ఆల్రెడీ కొయ్యలగూడెం దాకా చూసేసాం కదా వ్యూస్ అయితే. జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం దాకా వ్లాగ్ అయితే తీసాను. వ్లాగ్ అంతా డిలీట్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడైతే మనం కనకాద్రిపురం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి తాడేపల్లిగూడెం చూసుకుంటే 37 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే ఈ జర్నీలో మొత్తం 54 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తున్నాము. జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం దాకా. బస్ లోపల చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బస్ అయితే. నించునే వాళ్ళు లేదు కానీ కూర్చునే వాళ్ళే మొత్తం అందరూ. ఈ రోడ్ కూడా సింగిల్ లైన్ రోడ్డే. దానివల్ల ఏంటంటే ఏదైనా పెద్ద లారీ వచ్చిందంటే పక్కకు ఆగిపోవాల్సి వస్తుంది. మనం పక్కన వాడైతే వెళ్తున్నాడు. రోడ్ అయితే స్మూత్గానే ఉంది. గోతులు అలాంటివి ఏమి ఇప్పటి వరకు ఏం తగలలేదు. ఎక్కడి నుంచి కొయ్యలగూడెం దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు మొత్తం రోడ్ అంతా ప్యాచీ రోడ్లే. అండ్ ఇటు సైడ్ కూడా మనకి వరి పొలం అయితే ఎక్కువ కనిపించట్లేదు ఎక్కడ. మనం పోలవరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి, పోలవరం లాస్ట్ బ్లాగ్ చూశారు కదా, పోలవరం స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి సగం దూరం వరకు అక్కడక్కడ కనిపించాయి. కానీ అక్కడి నుంచి ఇంకా వరి పొలాలు అయితే చాలా తక్కువ. ఇటు సైడ్ ఏంటంటే ఈత చెట్లు, తాడి చెట్లు ఇట్లా ఉన్నాయి. పోతవరం అంట, పోతవరం విలేజ్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పోతవరం విలేజ్ అయితే వచ్చింది. మనకి వైజాగ్లో టూరిస్ట్ బస్ని పెడుతున్నారంట. ఇప్పుడు July 20th అన్నారు, కానీ అది పోస్ట్పోన్ అయిందని విన్నాను. మనం ఈరోజు డేటు July 24th. ఈ వీడియో నాకు తెలిసి August 2nd, 3rd, 4th ఈ లోపలైతే మన వీడియో అయితే వస్తుంది. అప్పట్లోకి కుదిరితే మనమైతే టూరిస్ట్ బస్ కూడా కవర్ చేసేద్దాము. అది ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు అయితే ఉంటుంది. అండ్ 13 స్టాప్లు అయితే ఉంటాయంట బస్కి. కవులూరు అయితే వచ్చాం. ఇంకొక 23-24 కిలోమీటర్లు అయితే ఉంది మనకి తాడేపల్లిగూడెంకి. కానీ రోడ్లు అయితే అమ్మ బాబోయ్, సగం దూరం బాగుంటుంది, సగం దూరం బాగోట్లేదు. కానీ బస్ నడిపే డ్రైవర్స్కి అయితే ఒక సెల్యూట్ అయితే చేయాలి. ఉదయం నుంచి ఈరోజు 3rd బ్లాగ్లో ఉంది. ఉదయం నుంచి 10లో ఉంది. 10 నుంచి ఇప్పుడు చూసుకుంటే 5:30 వరకు ఈ గ్యాప్లోనే నడుము పట్టేసింది. కానీ వాళ్ళు రోజుకి ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం వరకు అట్లాగే తిరుగుతుంటారు. రోజు ఇట్లాగే జర్నీ చేస్తుంటారు. మా బాబాయ్ వాళ్ళ ఓపిక మహా గ్రేటు. ఇంకా ట్రైన్ డ్రైవర్స్ బెటర్, ఫ్లైట్ నడిపేవాడు బెటర్, అండ్ షిప్ నడిపేవాడు బెటర్ వీళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే ఇట్లా జర్నీ చేస్తుంటే రోడ్లలో బోన్స్ అయితే అరిగిపోతుంటాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి మనల్ని అయితే సేఫ్గా మన గమ్యానికి తీసుకెళ్ళడానికి అయితే చాలా వరకు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక సెల్యూట్ అయితే చేద్దాం. జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే నర్సాపురం, అసరావుపేట చూసాం కదా అక్కడ. పోలవరం బస్ స్టాండ్లో అసరావుపేట బస్సులు ఉన్నాయి అక్కడ. ఆ రోడ్లో అయితే మనం జర్నీ చేస్తున్నాం ఇప్పుడు. అయితే కొబ్బరి చెట్లు, వరి పొలాలు
అండ్ మొత్తం సినిమాల్లో మనం పొలంలో సెటప్లు అలా చేస్తాం, అట్లా ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. చాలా వరకు పామాయిల్ తోటలు కనబడుతుంది ఇటు సైడ్ ఎక్కువగా. మనకి ఎదురుకుంటే హైవే కనబడుతుంది కదా, హైవే అనుకుంటున్నారు NH16 చెన్నై కలకత్తా హైవే. మనమైతే నల్లజర్ల ఊళ్ళోకి అయితే వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్ళిపోతే మనమైతే విశాఖపట్నం వెళ్తాం, కలకత్తా కూడా పోతాం. నల్లజర్ల అయితే వచ్చింది. మనం నల్లజర్ల రాబోతుకి మన బస్సు అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. చాలా వరకు దిగిపోవడానికి రెడీగా ఉన్నారు జనం అయితే. మ్యాక్సిమం జంగారెడ్డిగూడెం నుంచి నల్లజర్ల వరకు ఎక్కువ జర్నీ చేస్తాలో ఉంది వీళ్ళు. మనకి జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వరకు మొత్తం గూడెం పేర్లతోనే చాలా ఊళ్ళు అయితే మనకి తగులుతూనే ఉంటాయి. అండ్ జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం. నల్లజర్ల చేసుకుంటే మళ్ళీ జనం అయితే బాగా ఎక్కుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఉంది చుట్టుపక్కల వాళ్ళు. ఇక్కడ నుంచి మనకి తాడేపల్లిగూడెం అయితే ఒక 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ నల్లజర్ల నుంచి. ఇది పొజిషన్, బయట పొజిషన్ అయితే. మనకి తాడేపల్లిగూడెం ఇంకా 9.2 కిలోమీటర్స్ అవుతుంది. 15 మినిట్స్లో రీచ్ అయిపోతామంట. బయట వ్యూ అయితే ఇది. టైం అయితే ఇప్పుడు 5:30 అయ్యింది, 5:30. పర్వాలేదు, ఇటు సైడ్ అయితే వర్షం అయితే ఎట్లా ఏం లేదు, కానీ మన డ్రైవర్ మామూలుగా కొట్టట్లేదు. 55-60 కొడుతున్నాడు. సడన్ బ్రేక్లో కూడా కొడుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు, ముందుకు ఎగిరి కొడుతున్నారు. వీడియో తీద్దాం అనుకున్న టైంలో మిస్ అయిపోయింది. 2-3 అట్లాగా పడిపోయారు పాపం. అండ్ నేను ఈ బస్సులో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జంగారెడ్డిగూడెం నుంచి నల్లజర్ల వరకు కాలేజ్ స్టూడెంట్స్ ట్రావెల్ అవుతున్నారు. అండ్ నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం మధ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ట్రావెల్ అవుతున్నారు. కాలేజ్ అయితే వచ్చింది. కాలేజ్ స్కూల్ పెద్ద బిల్డింగ్ అయితే ఉంది ఇక్కడ. అంకుల్ అయితే దోవలు బాగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బండి మీద. అండ్ ఇంకొకటి ఏంటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పామాయిల్ తోటలు. ఇటు సైడ్ అయితే పామాయిల్ తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి. వెళ్ళి వచ్చాడు అంకుల్ దోవలు బాగా వేసుకుంటా. ఎన్ని పామాయిల్ తోటలే. ఎక్కడ జంగారెడ్డిగూడెం నుంచి లారీ కూడా మామూలుగా రాలేదు కదా, కొంచెం ఉంటే మనల్ని ఎత్తుకుపోతుంది మన చెయ్య. మన పల్లె వెలుగు సిరీస్లో అయితే మ్యాక్సిమం లైటింగ్ ఉన్న టైంలోనే మన జర్నీ అయితే చేస్తాను. చీకటి పడే టైంలో అయితే అసలు బ్లాగ్ తీయను. అండ్ డే టైంలో చేస్తేనే మీకు వ్యూస్ అన్ని చూడడానికి మీకు అవుతుంది, చూపించడానికి నాకు అవుతుంది. అండ్ మనం ఇప్పుడు తాడేపల్లి దగ్గర అయితే ఉన్నాము. తాడేపల్లి ఉంది, తాడేపల్లిగూడెం కూడా ఉంది, అండ్ పెద్ద తాడేపల్లి కూడా ఉంది. తాడేపల్లిగూడెం దగ్గర ఇన్ని ఉన్నాయని నాకు ఇప్పుడు దాకా తెలియదు. తాడేపల్లిగూడెం అన్నీ పక్కనే ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. మనం చూస్తున్న విలేజ్ అంతా తాడేపల్లి. విలేజో సిటీయో నాకు తెలీదు. అండ్ తాడేపల్లి విలేజో సిటీయో కామెంట్ చేయండి. అండ్ చూసారు కదా మనవాడు ఎలా కొడుతున్నాడో. కింద చూసుకుంటే సిమెంట్ రోడ్డు అంటేనే మనకి ఎగురుతూ ఉంటుంది. సౌండ్ చూడండి ఎంత వస్తుందో. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అంట. అండ్ ఇందాకైతే కూడా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు అయితే వెళ్ళిపోయాయి. తాడేపల్లిగూడెం దగ్గర చాలా ఉన్నాయి. ఇల్లు అయితే నెక్స్ట్ లెవెల్. నేను చూసిన ఈ జర్నీలో నెక్స్ట్ లెవెల్ ఆ ఇల్లు.
మనకి ఎదుర్కొంటే ఒక హైవే కనబడుతుంది కదా, ఈ హైవే ఏంటి అనుకున్నారు? NH216. మనం లాస్ట్గా అమలాపురం సైడ్ వ్లాగ్ చేసాం కదా, NH216 శ్రీకాకుళం చెన్నై హైవే. బ్యాక్ సైడ్ ఉంది శ్రీకాకుళం చెన్నై హైవే. అండ్ మనం అక్కడికి వెళ్ళినా తగులుతూనే ఉన్నాయి ఇట్లాగన్నీ. మన స్పీడ్ చెప్పాను కదా 50-60 కొడుతున్నాడు అని చెప్పి, ఊళ్ళో కూడా 48 కొడుతున్నాడు. ఇప్పుడే తగ్గింది, ఊళ్ళోకి వచ్చాడు కదా కొంచెం తగ్గాడు. ఇది ఊరు వచ్చేసింది దగ్గర దగ్గర, మనకి తాడేపల్లి దాటాం కదా, తాడేపల్లి గుడమే. ఇంకా ఊరు వచ్చింది కాబట్టి మనవాడు 45 ఇట్లా వెళ్తున్నాడు. కానీ లేదంటే కుమ్మిడి మామూలు కుమ్మలేదు. ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది చుట్టుపక్కల నుంచి. మరి ఏంటి ఎరువులు కొంప మరి ఏంటో తెలియదు, చాలా దారుణంగా వస్తుంది స్మెల్ అయితే. చుట్టుపక్కల కూడా కంపెనీస్ కూడా ఏం లేవు, మరి ఎంత స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో. మళ్ళీ మదర్ వండిని హాస్పిటల్ అంట, మదర్ వండిని హాస్పిటల్. చాలా పెద్దవి ఉన్నాయి, యూనివర్సిటీలు, కాలేజెస్, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు. మదర్ వండిని ఎడ్యుకేషన్ అంట, పక్కన వెళ్ళవే ఎందులో అది. మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రావెల్ అవుతున్న రోడ్డు ఇందాక చెప్పుకున్నాం కదా, నర్సాపురం మసూరాపేట, అదే రోడ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గర కొంటయ్యగూడెం అక్కడి నుంచి ఇదే రోడ్డు మనకైతే. కొల్లగూడెం సెంటర్ అంటే ఇది, కొల్లగూడెం సెంటర్. స్మార్ట్ బజార్, తాడేపల్లిగూడెం స్మార్ట్ బజార్. ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంది మనకు తాడేపల్లిగూడెం బస్ స్టాండ్కి. ఇది బస్ డిపోలో ఉంది, ఇక్కడ ఉంది, ఇచ్చాడు ఉంది, బస్ డిపోలో ఉంది ఇదంతా. ఫైనల్గా తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాము. తాడేపల్లిగూడెం మనం వచ్చిన బస్ అయితే ఇది. చాలా వరకు వ్లాగ్ అయితే మిస్ అయిపోయింది, నేనైతే కొంచెం పడుకున్నాను, కొంచెం అయితే డిలీట్ అయిపోయింది. ఈ రకంగా వ్లాగ్ అయితే మిస్ అయిపోయింది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, కాలేజ్ స్టూడెంట్స్కి బెస్ట్ ఈ బస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బై.